హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు గురించి డిస్కస్ చేద్దాము. ఈ సింబల్ వచ్చేసి దీన్ని గ్రేటర్ దాన్, దాన్నే రైట్ దాన్ అని కూడా పిలుస్తాము. లెస్ దాన్, ఈ సింబల్ ని లెస్ దాన్ అని పిలుస్తాము. ఈక్వల్ టు, దీన్ని ఈక్వల్ టు అని పిలుస్తాము. వీటిని చాలా ఈజీగా ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది చాలా సింపుల్ ట్రిక్ తో చెప్తాను. ఇక్కడ మనము మన చేతి వైపు ఇలా ఉంది కదా, మన రైట్ హ్యాండ్ ఇలా ఉంది కాబట్టి దీన్ని రైట్ దాన్ అంటే గ్రేటర్ దాన్ అని పిలుస్తాము. లెఫ్ట్ హ్యాండ్ తో మనము ఈ విధంగా పెడతాము. లెఫ్ట్ హ్యాండ్ తో దాన్నే లెస్ దాన్ అని పిలుస్తాము. ఈక్వల్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కొన్ని నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఈ సింబల్ ని ఇక్కడ ఏ విధంగా రాయాలనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ సింపుల్ లాజిక్, ఇక్కడ ఒక్క కొమ్ము ఉంటుంది, వన్ కార్నర్ ఉంటుంది. ఇక్కడ 1 2, ఇక్కడ కూడా 1 కార్నర్ ఉంటుంది. ఇక్కడ 1 2 కార్నర్స్. ఇవి ఏ విధంగా యూజ్ చేయాలనేది ఈజీగా అర్థమైపోయింది. ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక కార్నర్, రెండు కార్నర్లు ఉన్న వైపు ఎప్పుడైనా బిగ్ నెంబర్ అనేది ఉండాలి. ఇక్కడ 7 5, ఇక్కడ 7 5 లో ఏది బిగ్గరు? 7 కాబట్టి మనము ఈ వైపు 1 2 రెండు కార్నర్స్ ఉండేది ఇది రాస్తాము. దీన్ని ఏ విధంగా చదువుతామంటే రైట్ హ్యాండ్ వైపు ఉంది కాబట్టి ఇట్లా 7 గ్రేటర్ దాన్ లేదా రైట్ దాన్ 5 అనేసి చదవాలి. నెక్స్ట్ చూడండి, 6 10. 6 అనేది చిన్నది, 10 అనేది పెద్దది. పెద్ద నెంబర్ వైపుగా ఇక్కడ రెండు కార్నర్స్ అనేది రాసుకోవాలనేసి చెప్పాము. ఇక్కడ రెండు కార్నర్స్. ఇక్కడ చూస్తే లెఫ్ట్ హ్యాండ్ వైపు, లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా చూసుకుంటే ఆ సింబల్ లాగుంది కాబట్టి ఇది లెస్ దాన్. ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏం రాయాలి? ఇది రాయాలా, ఇది రాయాలా? ఇక్కడ 2 కార్నర్స్ ఉంది కాబట్టి లెస్ దాన్. నెక్స్ట్ 3 3, సేమ్ నెంబర్ ఉన్నప్పుడు మనము దీన్ని యూజ్ చేయాలి. ఈక్వల్ టు. నెక్స్ట్ 4 3, ఇక్కడ ఏది యూజ్ చేయాలి? పెద్ద నెంబర్ 4 కాబట్టి ఈ సింబల్ యూజ్ చేయాలి. దీన్ని ఏ విధంగా చదువుతామో 4 రైట్ దాన్ 3. నెక్స్ట్ 9 9, సేమ్ నెంబర్ ఉంది కాబట్టి ఈక్వల్ టు. నెక్స్ట్ 10, పెద్ద నెంబర్ కాబట్టి ఈ 2 కార్నర్స్ ఉండేది ఈ విధంగా రాసుకున్నాము. 10 గ్రేటర్ దాన్ ఆర్ రైట్ దాన్ 7. నెక్స్ట్ 1 లెస్ దాన్ 2. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.